హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణంలో ఒక్కసారి తీవ్ర మార్పులు సంభవించాయి. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోతారు వర్షాలు కురిసి మరికొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన వీదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 72 గంటల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల, విజయనగరం, గిరిజన కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆకాశ మేఘవృత్తిమై ఉండి సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తేలికపాటి నుంచి మోతారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు, రాయలసీమ దక్షిణ తీర ప్రాంతాల్లో వేడి తేమ ఎక్కువగా ఉన్నట్లు, తిరుపతితో సహా కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, ఏపీలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు చెట్లు కింద నిలబడొద్దని, విద్యుత్తు తీగలకు దగ్గరగా ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.